నమస్తే, నేను మీ తేజ. రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ మళ్ళీ పోస్ట్ పోయినందుకు కూడా ఈరోజు ఒక న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది. ఇంతకు ముందు కూడా పెద్ది పోస్ట్ పోయిందంటూ కూడా ఒక న్యూస్ వచ్చింది. అసలు యాక్చువల్గా ఈ మంత్ 30కి పెద్ది రిలీజ్ అవ్వాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల దీన్ని కూడా పోస్ట్ పోన్ చేశారు. అయితే ఆ మధ్య బుచ్చిబాబు గారికి అలాగే రామ్ చరణ్ గారి మధ్య కూడా ఏదో కోల్డ్ వాళ్ళ నడిచిందంటూ కూడా చెప్పారు. దాని గురించి పూర్తిగా నాకైతే తెలీదు. బట్ దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో పెద్ది పోస్ట్ పోన్ అయింది మళ్ళీ. సో ఎందుకు ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవుతుంది? పెద్ద సినిమాలు ఎందుకు ఇన్నిసార్లు ఇలా అవుతా ఉంటున్నాయి? దీని గురించి ఏం చెప్తారు మీరు? సమ్ టైమ్స్ కామన్. అంటే మనకి ఎప్పుడైనా విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఏదైనా చిన్న తేడా వచ్చినా మళ్ళీ దాన్ని మెరుగుపరుచుకోవాలనిపించిన కొంచెం పోస్ట్ పోన్ అనేవి అవుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా సినిమాలు గ్రాఫిక్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది సాంకేతికత వాళ్ళతో ఉన్న ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. మనం షూటింగ్ అయిపోయి పాపం వాళ్ళకి ఇచ్చేస్తాం. హీరోయిన్లు వీళ్ళందరూ చాలా కష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దితో కంపేర్ చేయాలంటే నేను కన్నప్పని కంపేర్ చేస్తాను. కన్నప్ప సినిమా కూడా అంతే కదా, వాళ్ళకు కూడా సాంకేతికంగా చాలా ఇబ్బందులు వచ్చి పోస్ట్ పోన్ ఏదో రకంగా రిలీజ్ చేసుకున్నారు. రిలీజ్ అయిన తర్వాత కన్నప్ప చూసిన వాళ్ళందరూ కొంచెం పాజిటివ్ రెస్పాన్సే ఇచ్చారు. సేమ్ మేబీ రేపు పెద్ద సినిమా చూసిన తర్వాత కూడా అలాగే పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వచ్చేమో, చెప్పలేము. సరే, ఇక అసలు విషయానికి వస్తే మోస్ట్లీ సినిమాలు ఎందుకు పోస్ట్ పోన్ అవుతాయి అంటే సాంకేతికత మన చేతుల్లో ఉండదు. నేను నీకు ఇచ్చేసా చెయ్యిరా అని, నువ్వు చేసావు, నాకు నచ్చలా చేసిందంటే అమౌంట్ కాదు, మళ్ళీ నువ్వు నాకు నచ్చేలాగా చేయాలన్నా లేదా నువ్వు వద్దని డబ్బులు ఇచ్చి ఇంకొకటితో చేయించుకోవాలన్నా టైం అయితే ల్యాగ్ కదా. అట్లా ఇంకో 2 నెలలు 3 నెలలు 4 నెలలు అలా పోస్ట్ పోన్ అవుతా ఉంటుంది. అది సరే, రైట్. అయితే రీసెంట్ గా ఎందుకు పోస్ట్ పోయిన్ అయింది అంటారు? పెద్ది మేబీ వాళ్ళ సాంకేతికత కారణాలు ఏమున్నాయో ఏంటో. అయితే ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు అంటే నేను కన్నప్పతో కంపేర్ చేసి సాంకేతికంగా లోపాలు ఏమన్నా ఉంటే వాళ్ళు రీకరెక్ట్ చేసుకోవాలి. ఈవెన్ కన్నప్ప కూడా అంతే, సాంకేతికంగా వాళ్ళకి విష్ణుకి నచ్చక మళ్ళీ రీడిజైన్ చేయించుకోవడానికి ఆయన టైం పట్టింది. మే పెద్దకి కూడా అలా పట్టి ఉండొచ్చు అనుకుంటే ఇదొక రీజన్. లేదు అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే ఒక సినిమా మొదలయ్యి పలానా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్న తర్వాత మధ్యలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలని వీళ్ళు చూసి మనం కూడా ఇలా ఉంటే బాగుండే అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దురంధర్ అనే సినిమా ఏంటి, ఇప్పుడు 3,000 కోట్లు వసూలు చేసింది. హీరోయిన్ ఇట్లా ఉండవు, అర్థమైందా? ఇప్పుడు మనం అంటే మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోయి దేశం పరువు తీసుకున్న అడ్డమైన సినిమాలన్నీ ఉన్నాయి. దేశానికి ఒక పెద్ద సమస్య వస్తుంది. దేశానికే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఎవడు కాపాడలేదు, దేవుడు కాపాడలేడు. ఆడే రావాలి, వాడే చేయాలి. ఆడెక్కడ ఉంటాడు? ఆడెక్కడో మారుమూల ప్రాంతంలో గుడిసెలో ఇట్లా ఉంటాడు. వీళ్ళందరూ వెళ్తారు అక్కడికి, అయ్యా అంటాడు. ఆ ఊరోళ్ళు విచిత్రంగా చూస్తారు, ఏంటి వీడిని ఇలా చూస్తున్నారు వీళ్ళని. వాడు వచ్చి నిలబడతాడు, మీరే రావాలి, మీరే చేయాలంటే ఓకే వస్తాలే పో అంటారు. అప్పుడు వీడు ఏదో చాలా గొప్ప, వీడు వెళ్తేనే అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని చెప్పి అసలు దేశానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని వీళ్ళు సాల్వ్ చేస్తారు. ఈ రకంగా దేశం పరువు తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. నువ్వు నీ హీరోని లేపడానికి దేశం పరువే తీసేసావు. అట్లాంటి సినిమాల్ని ఇట్లా చొక్కాలు దించుకొని చూసిన ప్రేక్షకులు ఉన్నారు, మా హీరో అని. అలాంటి చండాలమైనవి కూడా చాలా చూసాం తెలుసా. అండ్ ఆ హీరోయిన్ పాప పిచ్చిది, ఎక్కడి నుంచో ముంబై నుంచి రావాలి. ఇప్పుడు నేను ఎవరిని చూసి లవ్ చేయాలి అని అడుగుద్ది. వాడింటి అలా ఉన్నాడు, సర్లే చేస్తాలే, 2 కోట్లు ఇచ్చావుగా. వెనకాల ఎంతమంది ఆ పిల్లకి నచ్చినా వీడిని చూసి హీ అని సొల్లు గార్చుకోవాలి. వీడు ఇట్లుంటాడు, మళ్ళీ వీడు ఒప్పుకోడు, నువ్వేంటి నన్ను లవ్ చేసేది అంటాడు. ఇట్లాంటి దరిద్రమైన సినిమాలు చూసి పెరిగి ఉన్నాం. దేవుడి దయ వల్ల కరోనా సిచ్యువేషన్ వల్ల అసలు సినిమా అంటే అది కాదురా ఇది అని చాలా లాంగ్వేజెస్ మనకు తెలిపిన తర్వాత అప్పుడు మనం సినిమాకి అలవాటై ఇప్పుడు కొంచెం బాగుపడుతున్నాం.
ఓకేనా? అలా హీరో సెంట్రిక్ సినిమాలన్నీ పోయాయి, చచ్చాయి. నాకు తెలిసి లేవు. హీరోని చూసి సినిమాకి వెళ్ళడం ఏంటి నీ బొంద? ఎవడు వెళ్తున్నాడు? అండ్ ఒకప్పుడు కూడా ప్రొడ్యూసర్ కూడా మొదొకరు హీరో డేట్లు ఉన్నాయి అని కొనుక్కునేవాడు. ఇప్పుడు ఎవడు కొనట్లా. హీరో ఎవడాడు? ఆ డేట్లు నీకెందుకు? కథ ఉంటే కొనుక్కో, లేదా నెత్తి మీద తడిగుడ్డ వేసుకో. ఈ రేంజ్కి వచ్చాం మనం. సరే, వాట్ ఎవర్. ఇట్లా ఆడియన్స్ కూడా సినిమా చూసే విధానాన్ని మార్చుకున్నారు. ఓకేనా? సో ఇట్లా మార్చుకున్నప్పుడు ఏమైతే అంటే వీళ్ళు, నువ్వు ఆల్రెడీ నీ హీరోని ఉద్దేశించి ఒక సినిమా రాసుకున్నావు, ఇట్ట ఆ తర్వాత మంచి మంచి కథలు వచ్చాయి. నీ రిలీజ్ నెక్స్ట్ ఇయర్, కానీ ఈ ఇయర్ లో 100 సినిమాలు వచ్చాయి, మంచి మంచిగా ఉన్నాయి. కొంచెం అట్లా ఆలోచించినా బాగుండేది, ఇట్లా బాగుండేది. వీడి కథలో మార్పులు చేర్పులు చేసుకుంటారు. అలా ఓ దురంధర్ని చూసినా, ఇంకే సినిమాని చూసినా. అండ్ కొన్ని స్పోర్ట్స్ డ్రామాలు ఉంటాయి. స్పోర్ట్స్ డ్రామాలు ఏంటి? ఎంత పెద్ద స్పోర్ట్ అని నీ హీరోనే గెలవాలి లాస్ట్కి. ఆడెందుకు గెలవాలి? వాడిలో ఏముందని గెలవాలి? నీ హీరో కాబట్టి గెలవాలా? అవసరం లేదు కదా. కానీ ప్రతి స్పోర్ట్ డ్రామా ఇంతేనా? మన హీరోనే గెలవాలిగా. బయోపిక్కుల్లో వాళ్ళు గెలిచారు, కానీ ఒరిజినల్ సినిమాలో హీరోనే గెలవాలనే కాన్సెప్ట్ ప్రేక్షకుడు ఎప్పుడో తీసేసాడు. అవును, అర్థమైందా? ఎక్స్పెక్ట్ చేసేస్తాడు. నీ హీరోకే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలి, నీ హీరోకే కాలు ఇరగాలి, వాడు మళ్ళీ ఆ కాల్ని బాగు చేసుకోవాలి, వాడు మళ్ళీ గెలవాలి. అట్లా ఎవడు గెలవడు. ఈ దరిద్రాలన్నీ ప్రేక్షకుడు మర్చిపోయాడు ఒకప్పుడు. సో ఈ దరిద్రాలతో ఆల్రెడీ సినిమాలు తీసుకొని మేము వస్తున్నాము అని చెప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మధ్యలో వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు బైకర్ లాంటి సినిమాలు, లేకపోతే దురంధర్ లాంటి సినిమాలు చూసి ఓర్ని అమ్మ, సినిమాలు ఇలా కదా తీయాలి, మనం అనవసరంగా ఎందుకు ఇలా వెళ్తున్నాం, కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుండు కదా అనుకొని ఏమైనా మార్చుకుంటే ఎంత పెద్ద సినిమాలైనా సరే వాయిదా పడవచ్చు. సో కమింగ్ బ్యాక్ టు పెద్ది అంటావా, పాపం వాళ్ళు చాలా కష్టపడి ఆయన మేక్ ఓవర్ అవన్నీ ఏదో తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి విఎఫ్ఎక్స్ లాంటివి ఏమన్నా సమస్యలు ఉండొచ్చు, లేకపోతే ఇంకేమన్నా ఉండొచ్చు, చెప్పలేము మనం. లేదా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రిలీజ్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే పైన డ్రోన్లు తిరుగుతున్నాయి, అటు ఇటు మిసైళ్ళు, డ్రోన్లు. ఈ టైంలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అందరు వెళ్ళి సినిమాలు చూడాలని అనుకోరు కదా. ఇప్పుడు ఈయన గ్లోబల్ స్టార్, మొత్తం గ్లోబ్ అంతా ఈయన కోసం ఎదురు చూసే స్టార్. అంటే ఇప్పుడు పెద్ది కోసం, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అంటే ఒక పెద్ద గ్లోబల్ స్టార్ వస్తున్నారంటే గ్లోబ్ మొత్తం మా స్టార్ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తారు కదా. మరి ఆ టైంలో పైన డ్రోన్లు, మిసైళ్ళు తిరుగుతుంటామో మా స్టార్ ఇప్పుడు వస్తే ఎట్లా అని కంగారు పడతారు కదా. అందుకని ఎన్ అయిన తర్వాత మేబీ రిలీజ్ చేసుకోవాలనుకున్నారేమో, ఆ టైంకి రిలీజ్ చేసుకుంటే హిట్ అవ్వచ్చు, తప్పే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.